నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం వచ్చిందని చెప్తుండు కదా. నేను సౌత్ తెలంగాణ బస్సు యాత్రలో ఉన్నాం. అసలు ఈరోజు మీకు చెప్తున్నాం ఒకటే, ఆ రోజు వక్రీకరించి మాట్లాడిర్రు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ రోజు ఏం మాట్లాడిర్రు అంటే, రాంగ్ కోచింగ్లు ఇక్కడ 5,000 20,000 మంది వస్తే 5,000 మంది కూడా రాలేదు, 500 మంది రాలేదు అని మాట్లాడితే, ఆ రోజు నమస్తే తెలంగాణను ఇందిరాబాద్ చౌరస్తా కాడ తలగబెట్టి దానికి పిండ ప్రదానం పెట్టింది నేను. ఈ రోజు కనుక ఇంకా ఛానళ్ళు కనుక ఇప్పుడప్పుడే ప్రభుత్వం ఒత్తాసు పలుకుతున్నాయి. రేపు కనుక మీ పేపర్లకు, మీ న్యూస్ పేపర్లకు, మీ ఛానళ్లకు అదే గతి పట్టొద్దు. ఆ రోజు నమస్తే తెలంగాణకు నిప్పు పెట్టి పిండ ప్రదానం పెట్టి ప్రమాణం చేపించినాక అందరూ ఈ ప్రమాణాలు తీసుకున్నారు. నేను బస్సు యాత్రలో ఉండి ప్రతి లైబ్రరీలోకి వెళ్ళి ప్రమాణాలు చేపించిన. సంగారెడ్డిలో చూడండి ఎట్లా ప్రమాణం చేపించినా. ఇదే కాదు, రేపు ఎన్నికలనంగా 28 రోజు ప్రచారం ముగుస్తుందనంగా 27వ తారీఖు నాడు వీడియో చేసిన మా అమ్మ కాళ్ళు పట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్కు ఓటేస్తేనే ఉద్యోగాలు అని చెప్పినాం. ఆ వీడియో ఈరోజు రేవంత్ రెడ్డి అఫీషియల్ దాంట్లో ఆ రోజు పెట్టుకున్నారు ఆయన అకౌంట్లో. ఇదే వీడియో, ఈ వీడియోని అప్లోడ్ చేసుకుంటే ఒకటేసారి వాళ్ళకి 20,000 లైక్లు వచ్చినాయి. వాళ్ళు ఈరోజు మరి ఎటుపోయారు. ఈరోజు మా నిరుద్యోగులు ఎందుకు చేయట్లేవు నువ్వు? ఒకటే సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. దీని వెనక ఒక గూడు పుటాన్ జరుగుతుంది. ఎవడో నడిపిస్తున్నాడు, ఎవడో చేపిస్తున్నాడు అంటున్నారు. చాలా ఆధారాలు చూపిస్తాం మీకు. ఇగో చూడండి, ఇది ఈ వీడియోతో ఎన్ని ఓట్లు వచ్చినాయి అనుకుర్రు? ప్రతి ఒక్కళ్ళు స్టేటస్ పెట్టుకుర్రు ఈ వీడియోను. ప్రాణానికి తెగడిచి పోరాడినాం. ఏదండి కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడనో, నాకు జడ్పీటీసీ ఇస్తాడనో, నాకు ఎంపీటీసీ ఇస్తాడనో కాదు, నీ అవినీతిని ప్రతి క్షణం కూడా ఎండగట్టినోని. ఇదే బల్మూరు వెంకట వీళ్ళందరూ కూడా ప్రవళిక చనిపోయినప్పుడు వీళ్ళు క్యాండిల్ ర్యాలీ చేస్తుంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే 30 మంది ఏసీపీలు అందరూ సిఐ ర్యాంక్ వాళ్ళు వస్తే వాళ్ళు కళ్ళు కప్పి నేను ఆడ కాగడ కట్టి ర్యాలీ చేసిన. ఇదే ప్రవళిక చనిపోయిన రోజు 8ంటికి వచ్చి ఆడ సిఐ నరేష్ను పక్కకు పట్టించి ఆయనతోటి వేరే మాటలలో పెట్టించి 9 దాకా శవాన్ని ఉంచితే 2:30 వరకు జరిగితే ఆ రోజు మీకు ఎంత మైలేజ్ వచ్చింది? ఏ రోజు మేము చెప్పుకోలేదు, అందరికీ తెలుసు. నిన్న కూడా ఎమ్మటే డేట్లు ఇచ్చినప్పుడు వైన్స్ దగ్గరకు వచ్చి ఊటినా ఈ పిల్లలందరూ ఏమైపోతారు? నేను ప్రతి లైబ్రరీ తిరిగినా, ప్రతి ఊరికి వెళ్ళినా, ప్రతి ఒక్కళ్ళు నన్ను అడుగుతుంటే, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు కనుక పోస్టులు పెంచకుంటే ఏమవుతారని వీడియో చేసినప్పుడు అప్పట్లప్పుడు స్పందించి నెక్స్ట్ డైడ్కి బల్మూరు వెంకట వచ్చిండు. బల్మూరు వెంకట వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఆయనకు జోకుడుగా లీడా, అన్నా నువ్వు 32 ఏళ్ళకి ఎమ్మెల్సీ అయినావు, అన్నా నువ్వు అది ఇది అన్నారు. ఎవరికి ఏం చెప్తున్నారు? ఒక్క నిరుద్యోగికి ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎస్సీ ఎస్టీలకు బ్యాక్లాగ్స్ ఎట్టిపోయినాయి. ఈ పిల్లలకు నువ్వు 30 లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇవ్వాలని అన్నావు, మెగా డిఎస్సీ అన్నావు. వీళ్ళందరికీ 5 లక్షలు, ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు 5 లక్షలు సబ్సిడీ ఇస్తున్నావు, లోన్ ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు. అవి ఎటుపోయినాయి? అసలు నిరుద్యోగుల గురించి ఒక కమిటీ చేసినవా? ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? మీరు కనుక నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వం ఏర్పడినమ్మంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ పెట్టి అన్ని లైబ్రరీలలోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు నిరుద్యోగులు ఒక్కొక్క ఆయన అంటున్నాడు నాకు ఫోన్ చేసి, ఎందుకంటే నేను కాంగ్రెస్ నాయకులకు తెలుసు, బీఆర్ఎస్ నాయకులకు పెద్ద వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళతో కొట్లాడినోడిని. అరే 3 నెలలు రావట్లేదు రాబాయ్, 9 ఏళ్ళు వాడు చేయను, ఇప్పుడు ఏం చేస్తాడు అంటున్నాం. అరే నాయన 9 ఏళ్ళు చేయలేదు కాబట్టి పాలం మీదకి పొంగి ఎట్లయితే వచ్చి పొయ్యిలోకి పొర్లిపోతుందో ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి విద్యార్థులు కాళ్ళకు బల్బం కట్టుకొని ఆవేదనతోటి, ఆక్రోషంతో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని తినక బస్సులలో తిరిగి కూడా చాలా మంది ప్రచారం చేసిర్రు. అప్పుడు అందుకొచ్చినాయి ఇంతమంది. ఇప్పుడు కాకుండా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఎంతమందికి ఏజ్ అయిపోతుంది తెలుసా? చాలా మందికి ఏజ్ అయిపోతుంది. ఇంత కొట్లాడిన పిల్లలకు మీరు పోస్టులు ఇవ్వకుండా బిస్వాల్ కమిటీ అని చెప్పిండు. ఇదే రియాజ్, ఇదే బల్మూరు వెంకట అన్నాడు. 26,000 పాఠశాలలు ఉన్నాయి. ఆ వీడియో ప్లే చేస్తా కానీ ఒక్క నిమిషం. బల్మూరు వెంకట అక్కడ చెప్పినటువంటి వీడియో, ఇందిరా పార్క్ దగ్గర ఆయన చెప్పిన వీడియో, 25,000 పోస్టులు ఉన్నాయని చెప్పి ఆ రోజు చెప్పిన ఆయన ఈరోజు మొన్న ఇక్కడికి వచ్చి ఏమన్నాడు తెలుసా? మాకు ఉద్యోగాలు అనేటటువంటివి ఇవి ప్రయారిటీ కాదు, విద్యా వ్యవస్థ అనేది ఒక దైవంతో సమానము, మానవులను నేను అభివృద్ధి చేస్తున్నా, వాటికి మేము కట్టుబడి ఉన్నాము, అందుకు కానీ మీరు ఉద్యోగంగా చూడొద్దు దీన్ని అని చెప్పిండు. మరి అన్ని మాటలు చెప్పినవి నువ్వు మొన్న ఏం చేసినావా? మొన్న అన్ని చెప్పి మరి 25,000 అన్నోనివి ఈరోజు 11,000 అంటారు. 11,000 కాదు బ్రదర్, ఆడ 6,000 ఇచ్చిండు పోయినోడు, ఈడు 5,000 ఇచ్చిండు. 5,000 డిఎస్సి మీరు 11,000 అన్నది. ఇది రేవంత్ ఇగో చూడ్రి, ఇది కూడా చూడ్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పెట్టింది. ఇది కూడా నేను పోస్ట్ చేస్తే నాకు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఏం చెప్పిండు తెలుసా? ఆ రోజు
25,000 ఖాళీలు ఉన్నాయి. మీరు చెప్పారు 13,000 అన్నారు. అసెంబ్లీలో ఇవాళ 5,000 ఇచ్చారు. దగాకోరు డిఎస్సి, ఎన్నికల డిఎస్సి అని చెప్పిండు. మరి ఈయన ఏంది దగాకోరు కాకుండా? నిన్న నేను తెలుసా ఇక్కడ ఏ రాజకీయమైన ఉండొచ్చు, పాప అక్కడ పిల్లలు కొంతమంది అమాయకులు ఉన్నారు, రిలిక్వెస్ట్మెంట్ కొరకు చనిపోతున్నారు అని చెప్పేసి అసెంబ్లీ కాడికి వెళ్ళి అక్కడ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే ఆడ అలో కూడా చేయకుండా వస్తుంటే వీడియో చేస్తే నా సెల్లు గుంజుకున్నారు తెలుసా. సెల్లు గుంజుకొని అర్ధగంట సేపు అక్కడ ఉన్న సిఐలు ఇవ్వలేదు. ఏదో నీకు దొంగ లెక్క 20 మంది సిఐలు ఇరుకొచ్చారు. అదే మేము మాట్లాడేటప్పుడు నీ ఎన్నికల ప్రచారం అప్పుడు ఎందుకు రాలేదు? నీ కొడంగల్లో నేను కొట్లాడినా తెలుసా. ఎస్ఐ వచ్చి నన్ను పట్టుకున్నాడు, పర్మిషన్ లేదు నువ్వు ఎట్ట ప్రచారం చేస్తావని. ప్రాణానికి ఇదే మిర్యాలగూడలో నేను ఇది ఆ రోజు కేటీఆర్ వచ్చాడు, మీటింగ్కి వచ్చాడు. నలబోతు భాస్కర్ రావు ఇంటి ముంగట్ని ఆడే లైబ్రరీ కార్డు ఉండి ఈ ఆంధ్రాని నెట్ట గెలిపిస్తారని మాట్లాడినప్పుడు 200 మంది అటాకింగ్కి వచ్చారు, బస్ దలగబెడుతున్నారు. అన్నిటికీ ఉన్నాం. నేను నిర్భయంగా చెప్తున్నా, వాస్తవానికి చెప్తున్నా. నిజంగానైతే ఇందులో ఉన్నటువంటి కాంగ్రెస్ 119 మంది గెలిచిర్రా, అల్ల కనీసం 60 మందికి కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్మకం లేదు బ్రదర్. నిజంగా చెప్తున్నాం. మేము కష్టపడే ఇంకా ఎందుకు చెప్తున్నాం అంటే ఇంత మేము తెగిడ్చి మీకన్నా వెనక లీగల్ సెల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకన్నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, మీకు సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి. మేము ఏది లేకుండా అంత పక్కన తాజ్బా ఉందిరా నాయన నన్ను చేయబెట్టినట్టు పోయినాం. ఇంత తెగిడ్చిపోయితేనే గవర్నమెంట్ వచ్చింది. ఈ నిరుద్యోగుల గురించి ఎందుకు దీని వెనక ఎవడు లేడు. ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. నేను ఫస్ట్ రోజు నుంచి అన్న ఇప్పుడు కింద మిత్రుడు రాహుల్ గాంధీ నుంచి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు రాడు, చైర్మన్ ఎందుకు రాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఇక్కడికి ఎందుకు రారు, ఇక్కడ ఎందుకు చర్చలు చేయరు? మీరు ఖచ్చితంగా 10 రోజులలో చర్చలు చేయాలి, మొత్తం సమస్యలు పరిష్కరించాలి. ఖచ్చితంగా విద్యార్థులు ఏం కోరుకుంటున్నారో విద్యార్థుల పక్షం నుంచే ఆ రిప్రజెంటేషన్ పోవాలి. వాటిపైన ఒక 10 రోజులలో చర్చ జరగాలి. కానీ జోకుడు గాళ్ళని తీసుకొని పోయి అక్కడ పెట్టుకొని ఇక్కడ వాస్తవాలే మాట్లాడుకోవాలి నిర్భయంగా. ఆ రోజు గత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మీద అటాక్ చేసిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీ కొరకు ఒక 3-4 చేసుకుంటున్నారు. మీరు చేసుకోవడం తప్పులేదు. ఏమో రాజకీయ భవిష్యత్తు వాళ్ళు ఇక్కడ దీక్షలు చేస్తున్నారు మిత్రులు. ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే మనం చెప్పుకుంటుంటాం, ఏదైతే కొంతమంది